యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈరోజు మనం ఈ వీడియోలో దేవుడే గెలిచాడు అనే చిత్రం నుంచి ఈ కాలం 10 కాలాలు బ్రతకాలని చాలా అద్భుతమైనటువంటి పాటలు పాడుకుంటున్నాం. మనం ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకి శుభాశీస్సులు. మనకి రెండో ఛానల్ ఉంది. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. ఆ ఛానల్ యొక్క విశేషం ఏమిటంటే ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఉంటాయి అనమాట. మన ఈ ఫస్ట్ ఛానల్లో పాడిన ప్రతి పాట కూడా 1 వీక్ 10 డేస్లో మన రెండో ఛానల్లో నేను ప్లే చేస్తున్నాను. ఆసక్తి గల వారి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ను ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ వీడియోస్ కూడా చూడవచ్చు. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో 3 బుక్స్ ఉన్నాయి. బుక్ 1, బుక్ 2, బుక్ 3. అలాగే మూవీ సాంగ్ సిరీస్లో 5 బుక్స్ ఉన్నాయి అనమాట. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4, బుక్ 5. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే ఈ బుక్స్ యొక్క వివరములు, వీటి ఖరీదు చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను. ఫోన్ నంబర్ 8985417356. ఫోన్ నంబర్ మరి ఒకసారి 8985417356. థ్యాంక్ యూ. సంవత్సరంలో వచ్చినటువంటి దేవుడే గెలిచాడు అనే చిత్రం నుంచి ఈ కాలం 10 కాలాలు బ్రతకాలని అనే పాటను పాడుకుంటున్నాం. రచన జలాది గారు, సంగీతం రమేష్ నాయుడు గారు, గానం గానకోకిల పి సుశీలమ్మ గారు. రాగం ప్రధానంగా నా దృష్టిలో ఇది నఠ భైరవి రాగము. ఇది 20వ మేళకర్త రాగము, సంపూర్ణ రాగము. నఠ భైరవి యొక్క రాగం యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలో సరిగమ పదనిస సానిదప మగరిస. ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి శుభము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, దావన్ శుద్ధ దైవతము, నీటు కైస్క నిషాదము, తారాస్థాయి షడ్జమములు వస్తాయి. అన్యస్వరములు అంటే ఫారెన్ నోట్స్ అంటారు కదా, నీత్రి కాకల నిషాదాన్ని, దాటు చతుశ్రుతి దైవతాన్ని చాలా చక్కగా ప్రయోగించారు. తాళం చతురస్ర జాతి త్రిపుడి తాళం అంటే ఆది తాళము. గతి నడక చతురస్ర గతి, చతురస్ర నడక. ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరం చొప్పున 4 పాఠాక్షరం చొప్పున నడుస్తాయి అనమాట. అయితే ఈ పాట విషయంలో చతురస్ర గతి కానీ ఒక్కొక్క క్రియకు 2 స్వరాక్షరం చొప్పున నడుస్తాయి అనమాట. ఇక్కడ చూడండి, కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క అని. శృతి విషయానికి వస్తే ఒరిజినల్ శృతి 6న్నర శృతిలో ఉంది. అంటే లో పిచ్ లో 6న్నర శృతి నుంచి మనకు మిడిల్ పిచ్ లో 6న్నర శృతి వరకు అనమాట. నేను కూడా పాడేది 6న్నర శృతిలోనే పాడుతున్నాను. వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో ఈ 6న్నర శృతిని మనం స్కేల్స్ లో చెప్పాలంటే ఈ క్యాషియో చూడండి, ఇక్కడ ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఇప్పుడు మనం లో పిచ్ లో 6.5 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ లో పిచ్ లో 6.5 నుంచి మిడిల్ పిచ్ లో 6.5 వరకు. సరి గమ పదని సని ధ ప మ గ రి సా, సరి గమ పదని సని ధ ప మ గ రి సా. లో పిచ్ లో ఏం స్వరాలు వాడలేదు. హై పిచ్ లో సరి గ మ గ రి సా తారాస్థాయి మధ్య వరకు వెళ్ళారు.
పల్లవికి పాట పాడుకుంటున్నాం. తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమతోనే ధాతతోనే. ఈ కాలం 10 కాలాలు బ్రతకాలని, ఆ బ్రతుకులో నీవు నేను మిగలాలని. ఈ కాలం 10 కాలాలు బ్రతకాలని, ఆ బ్రతుకులో నీవు నేను మిగలాలని. చెరిసగాల భావనతో, యుగ యుగాల దీవనతో, రేపు మాపులాగా కలసి ఉందాము, కరిగిపోదాము, కరిగిపోదాము. నాలో నీలో, నాలో నీలో, నువ్వు నేనుగా మిగిలి పాడతాను, పాడి ఆడతాను. ఈ కాలం 10 కాలాలు బ్రతకాలని, ఆ బ్రతుకులో నీవు నేను మిగలాలని. ఫస్ట్ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం 2 అక్షరములు జాగా, ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. ధృతకాలం అంటే స్పీడ్గా, జాగా అంటే విడిచిపెట్టి వదిలివేసి. కక్క అని 2 అక్షరములు విడిచి మనం పాట ప్రారంభించాలి. నిన్నటిలో నిజం లాగనే రేపు తీపిగా ఉంటే, నిన్నటిలో నిజం లాగనే రేపు తీపిగా ఉంటే, ఆ తీపి గుండె రాపిడిలో ఊపిరిగా మిగిలుంటే, చావని కోరికలాగే పుడుతుంటాము, తిరిగి పుట్టి చావకుండా బ్రతికుంటాము. ఈ కాలం 10 కాలాలు బ్రతకాలని, ఆ బ్రతుకులో నీవు నేను మిగలాలని. లాస్ట్ చరణం 2వ చరణంకు పాట పాడుకుంటున్నాం. తాళం ఫస్ట్ చరణం లాగానే 2 అక్షరములు జాగా, ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. ధృతకాలం అంటే స్పీడ్గా, జాగా అంటే విడిచిపెట్టి వదిలివేసి. కక్క అని 2 అక్షరములు విడిచి మనం పాట ప్రారంభించాలి. నా జన్మకు ప్రాణం నీవై, నీ ప్రాణికి ఆత్మను నేనై, కాలానికి ఇరుసువు నీవై, తిరుగాడే వలయం నేనై. నా జన్మకు ప్రాణం నీవై, నీ ప్రాణికి ఆత్మను నేనై, కాలానికి ఇరుసువు నీవై, తిరుగాడే వలయం నేనై. ఎన్ని తరాలైనా, మరెన్ని యుగాలైనా, ఎన్ని తరాలైనా, మరెన్ని యుగాలైనా, వీడని బంధాలై, కావ్యపు గంధాలై, నాలో నీలో, నాలో నీలో, నువ్వు నే
మిగిలి పాడతాను, పాడియాడతాను. ఈ కాలం 10 కాలాలు బ్రతకాలని, ఆ బ్రతుకులో నీవు నేను మిగలాలని. చూసారా ఎలాగా పాడిందో సుశీలమ్మ గారు, మహాతల్లి. ఇక ఏ పాట ఏ భావనలో పాడాలంటే ఆ భావనతో పాడటం సుశీలమ్మ గారికి వెనతో పెట్టిన విద్య అనమాట. చాలా సంతోషం. ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాను. అలాగే మనకు రెండో ఛానల్ ఉంది. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. ఆ ఛానల్లో విశేషం ఏమిటంటే, మన ఈ ఫస్ట్ ఛానల్లో పాడిన ప్రతి పాట కూడా ఒక 1 వీక్ 10 డేస్లో రెండో ఛానల్లో నేను ప్లే చేస్తున్నాను కీబోర్డ్ పైన. ఆసక్తి గలవారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ను ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ వీడియోస్ కూడా చూడవచ్చు. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ పాటకి స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.